లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగచూనే పుండ్రక్షుభాషాం భుజపుష్పబాణాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. యూట్యూబ్ వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి, మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి, దానాదులు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క గోచార ఫలితాలలో రీత్యా అక్టోబర్ 2024 మాసంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి, అనుకూల పరిస్థితులు ఏమిటి, ప్రతికూల పరిస్థితులు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బాగుగా ఉంటుంది, పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. తులారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఏమిటి, చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు. ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, గురువులను పూజించేటువంటి వారు, ప్రతిభావంతులు, కండబలం కన్నా గుండబలం చాలా వీరికి పెద్దది, అలాగే దేహబలం కన్నా వీరికి బుద్ధి బలం చాలా ఎక్కువగా ఉంటుంది, సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, ఇతరుల సహకారములు పొందకనే మంచి అభివృద్ధి పదంలోనికి రాణిస్తారు. అలాగే ధనవంతులు, గుణవంతులు, వ్యాపార నైపుణ్యం కలిగినటువంటి వారు, అలాగే ఇతర దేశాల యందు నివసించడానికి అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు, అలాగే వీరికి వివిధ కళారంగాలలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు, జ్యోతిషం, లలిత కళలు, వాస్తు, శిల్పకళ, అలాగే చిత్రలేఖనము, నృత్య, గీత, వాయిద్య, పుస్తక చిత్రలేఖనాది వివిధ రంగాలలో విశేషమైనటువంటి ప్రతిభావంతులుగా ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చును. ఇక ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఇక వీరికి మరి ఈ అక్టోబర్ మాసంలో 2024 సంవత్సరంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి తులారాశి వారికి అని గనక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా చేసేటువంటి వృత్తి వ్యాపారవుదులలో ఈ తులారాశి వారికి కొన్ని అవినీతి జరిగినట్టుగా కొన్ని కష్టములు సంభవించడం, వాటి రీత్యా పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళడం, ఏది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి, మరి ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగులు కానివ్వండి, వ్యాపార సంస్థలు నిర్వహించే యజమానులు కానివ్వండి, వీరికి కోర్టు లేదా పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళాల్సినటువంటి అవసరములు రావడం, అలాగే మనస్సుల తెలియని ఆందోళన, మాటలు దుర్భాషలాడము, కఠినముగా మాట్లాడము,
కోపం హద్దు మీరి ప్రవర్తించడం, మన మైండ్ సెట్ అనేటువంటిది కంట్రోల్లో ఉండకపోవడము, ఇవి ఇలా ఉండగా ఇక ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కానీ ప్రైవేటు పరంగా ఉన్నటువంటి వారు కానివ్వండి, వారికి స్థాన బదిలీ పూర్వకంగా మనస్సు చాంచల్యం, తెలియని మనసులో ఆందోళన, ప్రదేశం అనేటువంటిది చక్కగా ఆ అబ్జర్వ్ చేసుకోలేకపోవడం పూర్వకంగా, వాతావరణం పడకపోవడం పూర్వకంగా అనారోగ్య సమస్యలు తలెత్తడం జరిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాదుల పూర్వకంగా మరి ధనం కోల్పోవడం, అలాగే కొన్ని ప్రమాదాలకు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ఇక కొన్ని శుభ కార్యక్రమములు తప్పకుండా చేయాల్సి రావడం, వాటి పూర్వకంగా అప్పులు చేయాల్సి రావడం, ధనం సకాలంలో కట్టకపోవడం పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు కావడము. అలాగే ఇక ఎవరైతే మరి పాడి పరిశ్రమ ఉందో, అంటే డైరీ ఫార్మ్స్ కానివ్వండి, గొర్రెల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, కుందేల పెంపకం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సకాలంలో వీళ్ళు లోన్ తీసుకున్నటువంటి కట్టకపోవడం పూర్వకంగా బ్యాంకు వారు వచ్చి జప్తు చేయడం, లేదా ఈ పశువుల పూర్వకంగా కొన్ని వ్యాధుల బారిన పడి అకస్మాత్తుగా అవి జరిగిపోవడం పూర్వకంగా కూడా ఈ పశు వృత్తి వ్యాపారం చేసేటువంటి వారికి ఆర్థిక పరంగా సంక్షోభం అనేటువంటిది ఏర్పాటు కావడం, అలాగే మెడిసిన్ ఆధారిత మరి పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానివ్వండి, అలాగే మెడికల్ ఆధారిత ఈ సంబంధిత వృత్తులలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే భూ సంబంధిత రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాలలో ఉన్నటువంటి వారికి కూడా మరి సకాలంలో భూములు అమ్ముడు పోకపోవడం, అలాగే కొన్నటువంటిది తగునటువంటి ధర మనకు సకాలంలో లభించకపోవడం పూర్వకంగా, మనం ఇన్వెస్ట్ చేసినటువంటిది వడ్డీలకు వడ్డీ కట్టడం, దాని పూర్వకంగా మనస్సులో తెలియని ఆందోళన, మనస్సు చికాకు పడడం, కోపం హద్దుమీరి ప్రవర్తించడం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా మానసిక పరంగా తగు జాగ్రత్త అవసరం. చక్కగా హయగ్రీవ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి విద్య పైన ఫోకస్ అనేటువంటిది కలుగుతుంది. అలాగే శత్రుభయం పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండడం, అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే తులారాశి వారు మరి వైద్యుని సంప్రదించడం పూర్వకంగా ఉత్తమోత్తమ పరిస్థితులు కలుగుతాయి. భార్యాభర్తలు మూడవ వ్యక్తిని మధ్యలోకి రానివ్వటం పూర్వకంగా గొడవలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మూడవ వ్యక్తికి చోటు ఇవ్వకుండా ఏదైనా విషయాలు ఉన్నట్లయితే కోపం హద్దు మేర ప్రవర్తించకుండా చక్కగా భార్యాభర్తలు ఇరువును కూడా కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి. అలాగే పిల్లల ముందు గొడవ పడడం పూర్వకంగా వారి యొక్క మానసిక అశాంతి భంగం అనేటువంటిది కలిగి ఇవి సమాజంలో మరి మన గౌరవ కీర్తి ప్రతిష్టాదులకు భంగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఈ అక్టోబర్ మాసంలో ఉందని చెప్పి తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తులారాశి వారు ఇక అన్ని ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చును. ఇక తులారాశినాథుడైనటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం పొందడానికై ప్రతి శుక్రవారం రోజున శుక్రగ్రహ ఆరాధన చేయండి. శుక్రగ్రహానికి తెలుపు రంగు గల వస్త్రం సమర్పించండి, తెలుపు రంగు గల పూలతో అర్చించండి, బొబ్బర్లతో కూడినటువంటి ప్రసాదం ఏది ఆ శుక్రగ్రహానికి నివేదన చేయండి. అదే శుక్రవారం రోజున చక్కగా బ్రాహ్మణోత్తముడికి తెలుపు రంగు గల వస్త్రంలో కేజింబావు బొబ్బర్లు ఉంచి దానం చేయండి. అలాగే అక్కడ ఆ దేవాలయంలో ఉన్నటువంటి పేదలు, వృద్ధులు, పిల్లలు కానివ్వండి బొబ్బర్లతో కూడినటువంటి ప్రసాదములు పంచండి, తెలుపు రంగు గల వస్త్రాలు పంచండి, వారి యొక్క ఆశీర్వచనలు తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు తులారాశి వారికి తప్పకుండా శుక్రుడి యొక్క అనుగ్రహం లభించి ఈ ప్రతికూల పరిస్థితుల నుండి తప్పకుండా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే తులారాశి వారు ప్రతి నిత్యము కూడా లేదా ప్రతి శుక్రవారం అయినా సరే ఈ తులారాశి వారు తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారికి షోడశోపచార పూజ చేయండి. తప్పకుండా శుక్రవారం మట్టుకు విడవకుండా బిల్వ పత్రాలతో అమ్మవారికి అర్చన చేయండి. శ్రీ సూక్తంతో
శ్రీ సూక్త పారాయణం చేయడం లేదా శ్రీ సూక్త పూర్వకంగా పూజాధికాలు నిర్వహించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం, అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి, అలాగే కనకదార స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి తప్పకుండా అనుకూల పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును. తులారాశి వారు వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.